నమస్తే, వెల్కమ్ టు మీ కరెంట్ టీవీ. దీపం ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ అంటారు. కానీ ఒక దేశ మార్గదర్శి ఆరిపోతే ఆ దేశ భవిష్యత్తు ఏంటన్నదే ఇప్పుడు $1,000,000 ప్రశ్న. మధ్య ప్రాచ్యంలో మునిపెన్నడూ లేని విధంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నిష్క్రమణ ఆ దేశాన్ని ఏ తీరానికి చేరుస్తుంది? అమెరికా ఇజ్రాయెల్ దాడుల తరువాతి పరిణామాలు ఏంటి? ఇరాన్ తదుపరి సుప్రీం ఎవరు? అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం. మధ్య ప్రాచ్యంలో మునిపెన్నడూ లేని విధంగా ముప్పు పొంచుకొచ్చింది. దశాబ్దాల పాటు ఇరాన్ను ఏకచక్రాధిపత్యంగా పాలించిన అయతుల్లా అలీ ఖమేనీ శకం ముగిసింది. ఇజ్రాయెల్, అమెరికాల సంయుక్త దాడిలో ఖమేనీ మృతి చెందడంతో ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి ఇరాన్ వైపు మళ్లింది. మరి ఇరాన్ సింహాసనాన్ని అధిష్ఠించే ఆ సుప్రీం నేత ఎవరు? అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్తుందనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇరాన్ అత్యున్నత నాయకుడు ఖమేనీ మరణం ఆ దేశంలో పెను రాజకీయ శూన్యతను మిగిల్చింది. అయితే దేశం అరాచకంలోకి వెళ్లకుండా ఉండేందుకు ఇరాన్ అధికార యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం దేశ పాలన బాధ్యతలు త్రిసభ్య కౌన్సిల్ చేతికి వెళ్లాయి. ముగ్గురు కలిస్తేనే ముచ్చట అన్నట్లుగా ఇరాన్ ఇప్పుడు ఈ ముగ్గురు సభ్యుల పర్యవేక్షణలో నడవనుంది. శాశ్వత నాయకుడిని ఎన్నుకునే వరకు ఈ కౌన్సిల్ దేశ భద్రత, విదేశాంగ విధానం, అంతర్గత నిర్ణయాలను తీసుకుంటుంది. ఖమేనీ వారసుని ఎంపిక చేయటం అనేది ఇప్పుడు ఆ దేశం ముందున్న అతిపెద్ద సవాలు. ఆకాశం చిల్లు పడితే అతికించేవారు ఉంటారు, కానీ దేశాధీనత లేని లోటును తీర్చటం సామాన్యం కాదు. అవును, ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. ఒకవైపు విషాదం, మరోవైపు అనిశ్చితి. ఈ క్లిష్ట సమయంలో దేశాన్ని నడిపించేందుకు ఒక పటిష్టమైన యంత్రాంగం రంగంలోకి దిగింది. అదే త్రిసభ్య కౌన్సిల్. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం దేశంలో అత్యున్నత పదవి ఖాళీ అయినప్పుడు పాలన ఆగిపోకూడదు. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అన్నట్లుగా ముందుగా అంతర్గత వ్యవస్థను చక్కదిద్దేందుకు ఈ త్రిసభ్య కౌన్సిల్ బాధ్యతలు చేపట్టింది. ఈ కీలకమైన కౌన్సిల్లో ముగ్గురు ప్రధాన వ్యక్తులు ఉంటారు. పాలన విభాగానికి అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలకం. చట్టపరమైన చిక్కులు లేకుండా న్యాయ వ్యవస్థ అధిపతి చూసుకుంటారు. గార్డియన్ కౌన్సిలర్లోని ఒక జ్యూరీ సభ్యుడు రాజ్యాంగ భద్రతను కాపాడుకుంటారు. ఈ ముగ్గురి కలయిక దేశాన్ని కొత్త ఎన్నికల వరకు నడిపించే ఒక తాత్కాలిక వారధి వంటిది. నీరు పల్ల మెరుగు, నిజం దేవుడెరుగు అన్నట్లు ఈ సంక్షోభ సమయంలో వీరు తీసుకునే నిర్ణయాలే ఇరాన్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇరాన్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన విభాగం ఏదైనా ఉందంటే అది గార్డియన్ కౌన్సిల్. దీనిని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో మొత్తం 28 మంది సభ్యులు ఉంటారు. వీరంతా ఆషామాషి వ్యక్తులు కాదు. మతపరమైన, చట్టపరమైన అంశాలలో ఆరితేరిన మేధావులు. ఆచితూచి అడుగులు వేయటం ఈ కౌన్సిల్ ప్రత్యేకత. దేశంలో జరిగే ప్రతి చట్టం, ప్రతి ఎన్నిక వీరి కనుసన్నలోనే జరుగుతుంది. ప్రస్తుత త్రిసభ్య కౌన్సిల్ కు వెన్నెముకగా ఉంటూ దేశం తదుపరి శాశ్వత నాయకత్వం వైపు వెళ్లే వీరు పర్యవేక్షిస్తారు. ఇరాన్ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ పాలన వ్యవస్థలో ప్రెసిడెంట్ కంటే శక్తివంతమైన పదవి సుప్రీం లీడర్. ఆ దేశ చట్టాల ప్రకారం సుప్రీం లీడర్ను ఎన్నుకునే కీలక అధికారం గార్డియన్ కౌన్సిల్ కు ఉంది. ఇది కేవలం ఒక మండలి మాత్రమే కాదు, ఇరాన్ రాజ్యాంగ పరిరక్షణకు కవచం లాంటిది. ఎన్నిక ప్రక్రియ అత్యంత గోప్యంగా, కఠినమైన నిబంధనల మధ్య జరుగుతోంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు గార్డియన్ కౌన్సిల్ ఒక త్రిసభ్య కౌన్సిల్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ వ్యవస్థలో షియా మత గురువులు కీలక పాత్ర పోషిస్తారు. 8 ఏళ్ల సుదీర్ఘ పదవీ కాలంతో ఉండే ఈ మత గురువులే దేశ భవిష్యత్తును నిర్ణయించే సుప్రీం లీడర్ అభ్యర్థిని ఖరారు చేస్తారు. ఇరాన్ ఇప్పుడు అంతర్గత కలహాలు రాకుండా ఈ కౌన్సిల్ ద్వారా వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా చిరకాల శత్రువు ఇస్రాయెల్ ఒకవైపు దాడులతో విరుచుకుపడుతుంటే, మరోవైపు అంతర్గత రాజకీయాలను చక్కదిద్దుకోవటం ఇరాన్కు కత్తి మీద సాము. మరోవైపు ఇది ఇరాన్కు ఒక అగ్ని పరీక్ష అని చెప్పుకోవాలి. వారసత్వానికే పీఠం దక్కుతుందా, లేక అనూహ్య మార్పులు సంభవిస్తాయా అనేది వేచి చూడాలి.